పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ కూటమితో పాటు కాపులను అధికారంలో భాగస్వామ్యం చేయడానికి జనసేన ద్వారా ఆయన ఎలాంటి రాజకీయ ఎత్తుగడను ప్రయోగించిండో, అంటే బీజేపీ టీడీపీ సపోర్ట్ తోటి ఆయన ఏ రకమైన పొలిటికల్ స్ట్రాటజీ ఉపయోగించిండో సేమ్ అదే పొలిటికల్ స్ట్రాటజీని తీన్మార్ మల్లన్న తెలంగాణలో కూడా ఉపయోగించి దాని ద్వారా బీసీల ముసుగులో కాపులను ముఖ్యమంత్రి చేయాలని ఎత్తుగడతోటి ముందుకెళ్తున్నాడు. దానిలో భాగంగానే గత కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీలో ఆయన ఉపయోగించిన స్ట్రాటజీని ఇక్కడ తెలంగాణలో ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అదే క్లియర్గా కనబడుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఏం పొలిటికల్ స్ట్రాటజీ యూజ్ చేసిండో దాని తెలంగాణ మళ్ళీ ఎట్లా కాపీ కొడుతున్నాడో ఒకసారి మనం చూస్తే, ఆంధ్రప్రదేశ్లో రెడ్డి అలాగే కమ్మ ఈ రెండు బలమైన సామాజిక వర్గాల మధ్యలో రాజకీయ అధికారము ఎప్పటికీ మారుతూ ఉంటుంది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ రెండు సామాజిక వర్గాలే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తూ ఉన్నాయి. అది కాంగ్రెస్ రూపంలో లేదంటే ఇప్పుడు వైసీపీ రూపంలో రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, అలాగే టీడీపీ రూపంలో కమ్మ సామాజిక వర్గం, ఈ రెండు కూడా అధికారం ఎట్లా చేస్తూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ రెడ్డి కమ్మ కమ్యూనిటీతో పాటు అంతే స్థాయిలో బలమైన సామాజిక వర్గమైనటువంటి జనాభా పరంగా, అలాగే ఆర్థికంగా, అలాగే విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా అన్ని రకాలుగా రెడ్డి కమ్మ ఈ కమ్యూనిటీకి సరితూగే విధంగా ఉన్న భూస్వామి అగ్రకులమైనటువంటి కాపు సామాజిక వర్గము ఎప్పుడూ కూడా దానికి రాజకీయ పార్టీ లేకపోవడం వల్ల ఒకసారి టీడీపీకి, ఒకసారి కాంగ్రెస్కు లేదంటే వైసీపీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ అధికారం మార్పులో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు. కానీ ఎప్పుడు కూడా అధికారంలో భాగస్వామ్యం కాలేదు. అధికారం రావడానికి వీళ్ళు ఉపయోగపడ్డారు తప్ప అధికారంలో వీళ్ళు ఎప్పుడూ లేరు. అయితే వంగవీటి రంగ హత్య తర్వాత, అలాగే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి దాని తర్వాత ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవడము, వీటన్నిటి తర్వాత కాపుల్లో ఒక అసంతృప్తి ఉంది. అంటే మనకు ఒక రాజకీయ పార్టీ బలంగా లేదు కదా అని. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిని ఆ స్థానంలో బీజేపీ ఒక బలమైన శక్తిగా, అంటే కాపు సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకొని ఒక బలమైన రాజకీయ శక్తి ఎదగాలని చెప్పి వాళ్ళు కన్నా లక్ష్మీనారాయణ లేదంటే సోమవీరాజును వీళ్ళిద్దరిని అంటే కాపు నాయకులను పెట్టి ఒక ప్రయోగం చేశారు. కానీ కాపు సామాజిక వర్గం కానీ ఇతర బీసీలు కానీ పెద్దగా బీజేపీ వైపు ఆసక్తి చూపలేదు. ఎలక్షన్లో వాళ్ళకు 2% ఓటు కంటే ఎక్కువ రాలేదు. ఈ సందర్భంలో బీజేపీ ఆలోచించింది ఏంటంటే, కాపు సామాజిక వర్గానికి చెందిన సినిమా స్టారు, క్రౌడ్ పుల్లర్, మాస్ ఇమేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకొని ఆయన ద్వారా ఎట్లాగైనా సరే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని చెప్పి ఆయనకు బ్యాక్ బోన్గా ఉండి యాంటీ జగన్ అని ఒక పొలిటికల్ పోలరైజేషన్ తీసుకుని వచ్చిండు. దాంట్లో భాగంగానే కూటమి సక్సెస్ అయింది. అయితే యాంటీ జగన్ పోలరైజేషన్ తీసుకురావడానికి ఆయన ఉపయోగించుకున్న పొలిటికల్ స్ట్రాటజీ విధానాలు ఏంటి అంటే, అక్కడ ఆయన సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేసిండు. అంటే అప్పటిదాకా కాపులు పవన్ కళ్యాణ్కు ఒక స్టేబుల్ పొలిటికల్ స్టాండ్ లేదు కాబట్టి ఆయన వెనకాల పెద్దగా రాలేదు. నేను అభిమానించే యువకుల్లో ఉన్న కొంతమంది కాపులు తప్ప పెద్దగా కాపు సామాజిక వర్గము కనీసం 50% పైన కూడా ఆయన వెంబడి లేదు. దానివల్ల ఆయన చేసింది ఏంటి అంటే, కాపు సామాజిక వర్గాన్ని మొదట అట్రాక్ట్ చేయాలని చెప్పి కాపుల్ని ఆత్మగౌరవం కోసం పోరాడాలా, మనకు పౌరుషం లేదా, రోషం లేదా అని మాట్లాడుతూ, అలాగే వంగవీటి రంగాను చంపినట్టు నన్ను చంపడానికి సుపారీ ఇచ్చి తిరుగుతున్నారని చెప్పి మాట్లాడడం, అలాగే నా తల్లిని అవమానించారు, నా కుటుంబం మీద దాడి చేస్తున్నారు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పడం, అలాగే యువతను అట్రాక్ట్ చేయడం కోసం వైసీపీ నాయకుల్ని బట్టలు ఇప్పించి కొడతా, పరిగెత్తించి కొడతా, మోకాల మీద కూర్చోబెడతా, తోలు ఉలుస్తా అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఉద్రేకపరిచే మాటలు మాట్లాడడము, అలాగే మహిళల్ని అట్రాక్ట్ చేయడం కోసము ఇట్లా వైసీపీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము వాలంటీర్ల ద్వారా 33,000 మంది మహిళల్ని ట్రాక్ చేసి వాళ్ళందరినీ హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని చెప్పి మాట్లాడడము, ఇవన్నీ ఏంటి అంటే ఆయన పార్టీ ఎజెండాలో ఎక్కడ కూడా సిద్ధాంతపరమైన విషయాలు కానీ, అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ ఏమి లేకుండా కేవలం యాంటీ జగన్ అలాగే కాపు పోలరైజేషన్ ఈ రెండు అంశాలు, అలాగే తన అభిమానుల్ని ఉద్రేకపరచడం, వీటి ఆధారంగానే ఆయన రాజకీయం చేసిండు తప్ప ఎక్కడ కూడా ఒక వెల్ఫేర్ స్కీమ్స్ గురించో, ఏపీ డెవలప్మెంట్ గురించో ఎక్కడ మాట్లాడలేదు. ఆయన స్పీచ్లు ఎక్కడ కూడా మీకు అసలు అది 1% ఉంటే 90%, 99% జగన్ తిట్టడము, ఆయన కులాన్ని మిగిలిన యువతను ఉద్రేకపరిచే స్పీచ్లే తప్ప ఎక్కడ కూడా ఒక సామాజిక బాధ్యతతో ఉన్న స్పీచ్లు ఎక్కడ కూడా మనం చూడము. జగన్ ఒక శత్రువుగా చూపించి దాన్ని యాంటీ జగన్ అని ఒక ఓటు పోలరైజేషన్ చేసిండు. ఎలక్షన్లో ఎట్లా గెలిచారో అది మనంతా చూస్తాము. సేమ్ అదే తెలంగాణలో తీన్మార్ మల్లన్న కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని, అంటే కాంగ్రెస్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక వర్గశత్రువులు, అంటే బీసీల వర్గశత్రువులుగా చూపించి ఆయన పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగానే గత చాలా రోజుల నుంచి ఆయన సందర్భం దొరికినప్పుడల్లా
కాంగ్రెస్లో ఉన్న రెడ్డి నాయకుల పేర్లు తీసి వాళ్ళను తిట్టడము, వాళ్ళ అబ్బా సొత్త వాళ్ళ అయ్యే సొత్త ఎవరు సొమ్మని దోచుకుంటున్నారు అని చెప్పి మాట్లాడడము, అలాగే బీసీలు రెడ్ల ఉచ్చ తాగాలి అని చెప్పి మాట్లాడడము, బీసీల జనాభా లెక్కలకు సంబంధించిన సర్వే పేపర్లను తగలబెట్టడము, ఇవన్నీ ఏంటి అంటే బీసీలందరినీ పోలరైజ్ చేయాలి. ఆ బీసీలో కాకపోతే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గము అక్కడ అగ్రవర్ణం కాబట్టి పవన్ కళ్యాణ్ ఓపెన్గా కాపులందరూ సమీకృతం కావాలి, కాపులందరూ జనసేనలో పార్టీగా తీసుకోవాలా ఒక స్టాండ్గా అని చెప్పి పిలుపునిచ్చిండు. కానీ ఆ తెలంగాణలో కాపు అనేది బీసీలో ఉంది కాబట్టి ఇక్కడ కాపుని ముఖ్యమంత్రి చేయాలి, బీసీలందరూ మా కాపుని ముఖ్యమంత్రి చేయమని చెప్పి తీర్మార్ మల్లన్న పిలుపునిస్తే తీర్మార్ మల్లన్న తరిమి కొడతారు కాబట్టి, ప్లస్ పార్టీల ముందు తీసుకెళ్ళి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి కాంగ్రెస్లో లేదంటే బీజేపీలో లేదంటే బీఆర్ఎస్లో డిమాండ్ పెట్టే పరిస్థితి లేదు. అట్లా డిమాండ్ పెడితే ఖచ్చితంగా బీసీల నుంచి వాళ్ళని తీసేస్తారు. ఎందుకంటే రెడ్లు వెలుమలతో పాటు అదే స్థాయిలో ఉన్న ఒక అగ్రవర్ణం కాపులు కాబట్టి నువ్వు అగ్రవర్ణం బీసీలు ఎందుకుంటున్నావు అని చెప్పి వాళ్ళని బీసీ నుంచి తీయాలనే డిమాండ్ వస్తుంది. కాబట్టి చాలా తెలుగుగా తీర్మార్ మల్లన్న ఇక్కడ బీసీ అనే కార్డులో కాపుల్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి బీసీ పిలుపు నుంచి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. నిజంగా అసలు మనం అనుకోవచ్చు బీసీలు నిజంగా రెడ్లు బీసీలు అనగదొక్కారు కదా, బీసీలకు రాజకీయ చైతన్యం ఉంటేనే కదా మనం ముఖ్యమంత్రి అయ్యేదని చెప్పి ఎవరైనా అడగవచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అగ్రవర్ణాలు ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళలో క్యాస్ట్ కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుంది, రాజకీయ అధికారం కావాలని ఉంటుంది. అలాగే దళితుల్లో పూలే అంబేద్కర్ సిద్ధాంతంతో వాళ్ళకు కుల చైతన్యం ఉంది, సామాజిక చైతన్యం ఉంది. దాని ద్వారా వాళ్ళు మాకు హక్కులు కావాలి, రాజకీయ అధికారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ బీసీలలో రాజకీయంగా చైతన్యం పూర్తిగా లేదు, సామాజిక చైతన్యం పూర్తిగా లేదు. కాబట్టి ఇప్పటిదాకా బీసీలు ఒక పొలిటికల్గా కానీ సామాజికంగా కానీ ఏకమై ఇప్పుడు తమిళనాడులో చేసిన రాజకీయాలాగనో లేదంటే ఉత్తరప్రదేశ్, బీహార్, ఇలా కేరళ ఈ రాష్ట్రాల్లో బీసీలో ఎట్లయితే రాజకీయం చేశారో అలాంటి రాజకీయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు. కాబట్టి తెలంగాణలో బీసీలలో ఫస్ట్ సామాజిక చైతన్యం రావాలి అంటే ఈ భారతదేశంలోనే కులరహిత సమాజంగా మార్చడానికి ఎట్లయితే బుద్ధుడు, అలాగే అశోకుడు, పూలే, తర్వాత సావిత్రిబాయి పూలే, సాహు మహారాజు, కబీర్, అక్కడ ఇంకా ఎవరు నారాయణ గురు, అలాగే పెరియారు, ఇట్లా వీళ్ళందరూ ఎవరు ఈ సామాజిక చైతన్యంలో భాగస్వాములైన శూద్రులు అంటే బీసీలు. వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఫస్ట్ బీసీలలో తీసుకొచ్చి బీసీలందరినీ ఒకే సామాజిక కులంగా మార్చి దాని ద్వారా ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చినప్పుడు బీసీలు అనేది ఒక బీసీ రాజకీయ అధికారం అనేది ఎల్లకాలం శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు తెచ్చే రెడ్లను తిట్టుకుంటూ తెచ్చే పొలిటికల్ పోలరైజేషన్ ఏంటంటే అది ఎట్లంటే ఉసిరికాయ మూటలాగా ఎప్పుడైతే కట్ అవుతుందో అప్పుడు అందరూ చెల్లా చెదరైపోతారు. ఎందుకంటే ఇది సామాజిక చైతన్యం కాదు, ఇది కేవలము కాపు కులం యొక్క రాజకీయ అవకాశం కోసము మిగిలిన బీసీలను తన వెనకాల నడవమని చెప్తున్నదే ఇప్పుడు తీర్మార్ మల్లన్న చేస్తున్న ఈ రెచ్చగొట్టే ఉపన్యాసాలు. కాబట్టి ఎవరైనా సరే బీసీ మేధావులు నిజంగా బీసీలు ఏకం చేయాలంటే ఫస్ట్ బీసీలలో పూలే, అంబేద్కర్, బుద్ధుని ఫిలాసఫీ, పెరియారు, నారాయణ గురు, సాహు మహారాజు వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బీసీలో తీసుకొచ్చినప్పుడే ఒక సిద్ధాంతంలో పునాది పైన ఒక రాజకీయ చైతన్యం ఏర్పడుతూనే అదొక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుద్ది. ఆ వచ్చే చైతన్యంతో శాశ్వతంగా బీసీలు అనేటోళ్ళు ఒక రాజకీయ బలమైన శక్తిగా ఉంటారు. ఇప్పుడు తమిళనాడులో చూడండి, డిఎంకే, ఏఐడిఎంకేది బీసీల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీలు, సోషల్ జస్టిస్ అనే ఒక సిద్ధాంతం మీద ఏర్పడ్డ పార్టీలు. కాబట్టి ఇప్పటికీ అక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అక్కడ ఏం చేయలేకపోతుంది. ఆ అధికారం ఎప్పుడు ఆ రెండు పార్టీల మధ్యలో మారుతుంది. ఒక బీసీలలో సామాజిక చైతన్యం వచ్చి దాని ద్వారా రాజకీయ చైతన్యం వస్తే ఆ వచ్చే చైతన్యము సమాజాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది, సమాజంలో సమానత్వం తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అలాగే సమాజంలో మిగిలిన అట్టడుగు కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బతుకుల్లో బాగు చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప కేవలం రెడ్లను తిట్టడం ద్వారా కాపు కులాన్ని ఒక రెడ్ల మీద కోపంతో కాపు కులాన్ని ఎంతకాలం రెడ్లు కాపులకు అవకాశం లేకుండా చేస్తున్నారు. కాబట్టి రెడ్లను వర్గక్షేత్రంలో చూపించి బీసీలందరూ పొంబలైజ్ చేసి ఆ దాంట్లో భాగంగా కాపుల్ని అధికారంలో తీసుకురావాలనే ఒక రాజకీయ ఎత్తుగడతోటి తీన్మార్ మల్లన్న చేస్తున్న దానికి బీజేపీలో ఉన్న కాపు నాయకులు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఓపెన్గా చూస్తున్నాం. అలాగే బీఆర్ఎస్లో ఉన్న ప్రకాష్ లాంటి వాళ్ళు, పొన్నా లక్ష్మి లాంటి వాళ్ళు కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇట్లా తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేస్తున్నారో అది చూస్తున్నాం. ఈ రకంగా పవన్ కళ్యాణ్ యొక్క పొలిటికల్ స్ట్రాటజీని ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించిన రాజకీయ ఎత్తుగడని తెలంగాణలో కూడా తీన్మార్ మల్లన్న యూజ్ చేసి ఇక్కడ కాపుల్ని తీసుకొచ్చి బీసీల నెత్తి మీద, అంటే రెడ్లు వెలుమలు అయిపోయారు, ఇక మూడో అగ్రకులము కాపులు, వాళ్ళని తెచ్చి మళ్ళీ బీసీల నెత్తి మీద, దళితుల నెత్తి మీద
మైనారిటీల నెత్తి మీద, ట్రైబల్స్ నెత్తి మీద పెట్టి మళ్ళీ ఇంకొక మూడో అగ్రకులాన్ని బీసీల మీద రుద్దడానికి తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రయత్నం. అయితే దీనికి బీజేపీ, బీఆర్ఎస్ ఎట్లా పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్నాయో, దీంట్లో ఈటల రాజేందర్ ఎలా బలి పశువు కాపాడుతున్నాడో నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. దాంట్లో ఆ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడబోయేది ఏంటి అంటే, తెలంగాణ రాజకీయాల్లో మందకృష్ణ మాదిగని, అలాగే ఆర్ కృష్ణని, తీన్మార్ మల్లన్న ఈ ముగ్గురిని ఉపయోగించుకొని బీజేపీ ఏ రకంగా రాజకీయంగా ఎత్తుగడలేస్తుంది అనేది దాంట్లో మాట్లాడదాం.